నమస్తే. బాలయ్య సినిమా నెక్స్ట్ అప్డేట్ దాని మీద ఎంతైతే క్రేజ్ ఉంటుందో ఇప్పుడు చిరంజీవి సినిమా నెక్స్ట్ అప్డేట్ దాని మీద కూడా చేయబోయే సినిమాల మీద కూడా అంతే క్రేజ్ ఉంది. సో ఇప్పుడు చిరంజీవి చేయబోయే సినిమా దాని మీద న్యూ అప్డేట్స్ ఏంటో మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, చిరంజీవి గారు చేయబోయే సినిమా బాబీ, సో కాకా, కరెక్ట్గా చెప్పాలంటే కాకా సినిమా టైటిల్తో ముందుకు వస్తున్నారు చిరంజీవి. సో ఆ సినిమా అప్డేట్స్ ఏంటి సార్? ఇప్పుడు అంటే ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు షెడ్స్ మీదకి వెళ్తుంది అనే కదా, అది ఎప్పటి నుంచి వినిపిస్తుంది. ఈ పాటికే ఒక షెడ్యూల్ అయిపోవాలి లెక్క ప్రకారం అయితే. ఎందుకంటే కేవీఎన్ సంస్థ వాళ్ళు నిర్మిస్తున్న సినిమా, వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే జననాయకుడు ఒక పక్క ఆగిపోవటం అనేది, ట్యాక్సీకి వాయిదా పట్టడం. వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులతో వచ్చారు, వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఈ సినిమాలు వెళ్ళిపోవడం, ఓటీటీ సంస్థ కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయినాయని కొద్దిగా ఈ ఇబ్బందుల్లో ఉండటం వల్ల కొంత డిలే అయింది. కానీ లేకపోతే ఈ పాటికి ఒక షెడ్యూల్ అయిపోవాలి. ఎందుకంటే స్క్రిప్ట్ పక్కాగా ఎప్పుడూ రెడీగా ఉంది. సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు. మనశంకర ప్రసాద్ అయిపోయింది, విశ్వంబరేమో ఎప్పుడో సినిమా, దాని మీద ఎవరికి ఎలాంటి హోప్స్ లేవు. ఎందుకంటే అది సినిమా రిలీజ్ అయిన తర్వాతే అది ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు బాస్ ఎప్పుడు చేస్తాడు, మొదలు పెడతాడని అందరికీ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎక్కువగా బాబీ సినిమా ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేసినాయి. దాదాపు 11వ తారీఖుని పూజా కార్యక్రమంతో సినిమా ప్రారంభోత్సవం జరగబోతుంది. మరి ఆ 11వ తారీఖు తర్వాత 20వ తారీఖు నుంచి సినిమా షెడ్యూల్ కంటిన్యూ అవుతుంది. అలా చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. సార్, సినిమా షూటింగ్స్ ఎక్కడ ఉండొచ్చు అంటారు? షూటింగ్ అయితే హైదరాబాద్లోనే ఆ షూటింగ్ ప్లాన్ చేసుకున్నారు. గ్యాంగ్స్టర్ డ్రామా ఇది. కాకా అంటున్నారు పేరు, అది పెడతారా ఇంకోటి పెడతారా తెలియదు. కానీ అది ఒక మాఫియా డాన్ పాత్రనే చిరంజీవి గారు చేయబోతున్నారనే సమాచారం ఉంది. అంటే మాఫియా డాన్ అంటే మ్యాక్సిమం ఇప్పుడు మీరు హైదరాబాద్లో షూటింగ్ అంటున్నారు, ఈ ఢిల్లీ బేస్ మీద డాన్ అవి బాంబే మాఫియాలు ఉంటాయి ఎక్కువ. మాఫియా డాన్లు ఎక్కువ బాంబేలో ఉంటారు కాబట్టి బాంబే అనుకోవాలి. అట్లా పెట్టుకోవాలి. అది ఇంటర్నేషనల్ డాన్ అని అయి ఉండొచ్చు. ఎందుకంటే బాలయ్య డాన్గా చేస్తున్నారు, ఆయన డాన్గా చేస్తున్నారు. రెండు గ్యాంగ్స్టర్లే, రెండు. మరి మల్లేని గోపిచంద్ అట్లాంటి కథాంశమే తీసుకున్నాడు, బాబీ కూడా అలాంటి కథాంశమే తీసుకున్నారు. కాబట్టి మరి ఈ రెండు క్లాష్ అయితే ఇది ఒక ఇబ్బంది. డాన్లు ఎక్కువైపోతున్నారు ఇండస్ట్రీలో. మరి డాన్లు వస్తే ఒకే ప్యాటర్న్లో సినిమాలు వస్తూ ఉంటాయండి. మరి కథాంశం అట్లా కుదిరిందో లేదు తెలియదు, కానీ లేదా వాళ్ళు మాట్లాడుకుని చేస్తారో తెలియదు. కానీ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ధ్రువ నక్షత్రము, సమ్రాట్ అశోక్ ఏదో సినిమా, అశోక్ చక్రవర్తి సినిమా, బాలయ్య అశోక్ చక్రవర్తి, ధ్రువ నక్షత్రం వెంకటేష్ గారిది. ఈ రెండు ఒకటే కథ ఒకేసారి రిలీజ్ అయినాయి. ఎట్లా ఉంటుంది చెప్పండి? అట్లా ఉండకూడదు ఇప్పుడు కూడా. అంటే పరుచూరు బ్రదర్సే మళ్ళీ రెండింటికే కథ ఇచ్చారు. అప్పుడు అది ఎక్కడ జరిగిందో ఎలా జరిగిందో తెలియదు, కానీ అప్పట్లో అదో పిక్చర్ చర్చే అంశం. ఇప్పుడు కూడా ఒకేసారి ప్యారలల్గా షూటింగ్లు, ఒకేసారి డాన్లు. ఇది ఒక పెద్ద పోటీ. ఇప్పుడు ఆ సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి చేశారంటే రెండు వేరే టైంలో చేశారు. అట్లా ఉంటే పర్లేదు, కానీ ఒకేసారి ప్యాటర్న్లో చేసుకుంటే వాళ్ళు వేరే అయ్యాను, వీరసింహారెడ్డి పోటీ పడినప్పుడు అది వేరే గెటప్, ఇది వేరే. ఇది వీరసింహారెడ్డి వేరే ప్యాటర్న్లో వెళ్ళింది. అట్లా ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇద్దరు గ్యాంగ్స్టర్లే చెప్తున్నారు. మరి ఏం జరగబోతుందనే చూడాలి. సినిమా అయితే రేపు 11వ తారీఖు ప్రారంభోత్సవం. ఇది ఎన్ని రోజుల వరకు పూర్తవుతుందో ఏమన్నా ఐడియా ఉంది? సంక్రాంతి రిలీజ్ అనుకుంటారండి సాధారణంగా. ఎవరైనా ఒక సీజన్కి పలానా సీజన్లో అయితే బాగుంటుంది రిలీజ్ అనుకుంటారు. సంక్రాంతికి పెద్ద సినిమాలు ఏమున్నాయని లెక్కేస్తారు. అవి గ్యారెంటీగా ఆ రోజు అవుతాయి అని చెప్పలేము. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాయిదా పడవచ్చు. అందుకని చెప్పి సాధారణంగా ఎవరైనా అదే టైంకి పెట్టుకుంటారు. 90 రోజులు పూర్తి చేద్దాం అనేది చిరంజీవి గారి సంకల్పం. ఫాస్ట్గా చేయడానికి ఆయన రెడీ, చిరంజీవి గారు రెడీగా ఉంటారు. కాకపోతే ఇక తమన్ మ్యూజిక్ సినిమాకి కేవీఎన్ సంస్థ నుంచి వచ్చిన సినిమాలని, అంటే ఆ ప్రొడక్షన్లో వచ్చిన సినిమాలన్నీ మ్యాక్సిమం పోస్ట్పోన్ అవుతూనే వస్తున్నాయి. సో మరి ఈ సినిమాకి ఏమన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా? ఈ సినిమాకి ఏం ప్రాబ్లం ఉండదు. అందుకని ప్రారంభోత్సవం దగ్గర ప్రాబ్లం ఈ సినిమాకి. పూజా కార్యక్రమాలకి వీటికి ఏంటంటే డిలే అవడం కారణం ఏంటంటే కొంత వాళ్ళు ఆ సమస్యల్లో ఉండటం వల్ల వాటిని రిలీజ్ చేసుకునే ప్రయత్నాలు, ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలని తర్జన భజన పట్టడం వల్ల ఇది లేట్ అయింది. కానీ జనరల్గా ఈ పాటికి ఇది ఒక షెడ్యూల్ అయిపోయేది. అది ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారి పక్కన ఎవరు హీరోయిన్ గా నటించబోతున్నారని ఇంట్రెస్ట్ కూడా చాలా మందికి. అది ప్రియమణి అనుకుంటున్నారు హీరోయిన్ గా. ప్రియమణి దాదాపు కన్ఫర్మ్ అయింది అంటున్నారు. ఆ అప్డేట్ కూడా రావచ్చు త్వరలోనే. ఇంకోటి ఏంటంటే చిరంజీవి గారి సిస్టర్ పాత్ర ఉందంట. ఆ సిస్టర్ పాత్రకి అనశ్వర్య రాజన్న, లేకపోతే సారా అర్జున, కృతి శెట్టి, ఇలా 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. అంటే గతంలో చిరంజీవి సిస్టర్ గా కీర్తి సురేష్ గారు చేశారు. అట్లా ఒక సిస్టర్ పాత్ర కూడా ఉంది. అది చాలా కీలకమైన సినిమాలో అని చెప్తున్నారు. ఆ సిస్టర్ పాత్ర ఉందంటే ఇంకొక యంగ్ హీరో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆ యంగ్ హీరో ఎవరు, విలన్ ఎవరు,
అనురాగ్ కశ్యప్ అని కొంతమంది అంటున్నారు. ఓకే ఇలా రకరకాల పేర్లు వస్తున్నాయి. ఇవన్నీ మన ఊహాగానాలే. ఓకే. సో పర్టికులర్గా అయితే ఏం అనౌన్స్మెంట్ అయితే ఏమి రాలా. ఓకే. సినిమా ప్రారంభోత్సవం వరకు అయితే తెలుస్తుందండి 11వ తారీఖు ఉంటుంది అనేది. ఎందుకంటే మొదలు పెట్టాలి కదా, ఎప్పుడప్పుడు మొదలు పెట్టాలి. కాబట్టి ఆ మొదలు పెట్టడం 11వ తారీఖు అవుతుంది. షూటింగ్కి వెళ్ళటం 20వ తారీఖు అవటం, అది వరకు నిజాలు ఉంటాయి దాంట్లో. అంటే నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి అందరికి కోడి పందాల కన్నా ఈ హీరో పందాలు అనేది ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే సంక్రాంతి అని ఈసారి సంక్రాంతి ఎంత సందర్గా ఉందో చూశారు. డబ్బులు కూడా బాగా వచ్చినాయి. అన్ని సినిమాలకి జనాలు బాగా వెళ్ళారు. ఎందుకంటే పగల కోడి మీదకి వెళ్తారు, రాత్రిపూట సినిమాలు చూస్తారు. కానీ ఈసారి బాలయ్య సినిమా గారు పోటీలో లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ బాలయ్య సినిమా కూడా పోటీలో ఉండొచ్చు. ఎందుకంటే పోయిసారి కూడా పోటీ పడ్డారు కదా. అవును. వీరసింహారెడ్డిను వాల్తేరు వేరే 2 పోటీ పడినాయి. అంతకుముందు ఒకేసారి పోటీ పడినాయి. మరి తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది అదే పరిస్థితి. డైరెక్టర్లు ఒకళ్ళే, హీరోలు వాళ్ళే. ఇది ఇప్పుడు పోటీగా ఉండటం బెటర్. చర్చించుకుంటారు కదా. అప్పుడు ఏంటంటే అది మైత్రి మూవీస్ వాళ్ళు తీశారు, 2 సినిమాలు మైత్రి మూవీస్ వాళ్ళు తీశారు. ఒకే నిర్మాణ సంస్థ తీసే సినిమాలని ఒకేసారి పోటీ పడినాయి. ఇప్పుడేమో కేవీఎన్ సంస్థ వాళ్ళు చేస్తున్నారు. బాలయ్య నిర్మాత సతీష్ కిలార్ గారి నిర్మాతగా చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరిని ఒకటే స్క్రీన్ మీద చూసి ఏ రోజు వస్తుందో అన్నది మనకు తెలియదు సార్. చూసే అవకాశం నిజంగానే వస్తే బెటర్. వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకు ఉండదు? ఎందుకు ఉంటుంది. సో అది త్వరలోనే రావాలని కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి.